ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు తుది దశకు చేరింది. వీలైనంత త్వరలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా టీచర్స్ స్థానాలకు ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రానుంది. ఆలోపే అభ్యర్థులను ప్రకటించాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. ఫిబ్రవరి 3న జరిగే పీసీసీ సమావేశంలో రాష్ట్రంలో జరిగే 2 టీచర్, 1 గ్రాడ్యుయేట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తుపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, అభ్యర్థులను ఎప్పటి వరకు ప్రకటించే అవకాశం ఉంది? నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థిత్వానికి సంబంధించి క్లారిటీ ఇవ్వాలని చెప్పి పార్టీ ఇప్పటికే భావిస్తోంది. దఫల వారీగా ఎక్కడైతే రాష్ట్రంలో మొత్తం 3 ప్లేసెస్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఒకటి పట్టభద్రుల ఎన్నిక, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. ఆ తర్వాత మరో 2 స్థానాలకు టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆయన ఉన్నారు. మరొక ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్కు సంబంధించి ఎవరైతే నర్వోత్తం ఉన్నారో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి జీవన్ రెడ్డి సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆయనగా ఉన్నారు. సో సిట్టింగ్ స్థానాన్ని బదలం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా అడుగులు వేస్తుందని చెప్పాలి. ఇప్పటికే ఆయా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, మాజీ సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దఫల వారీగా మీటింగ్ని ఏర్పాటు చేశారు. పీసీసీ నేరుగా మీటింగ్లో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా జూమ్ మీటింగ్లో ఆయా పట్టభద్రులకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిణామాలు ఎట్లా ఉన్నాయి, యువత ఎటువైపు ఉన్నారు, వాళ్ళకు చెప్పిన ప్రకారమే ప్రభుత్వం 52,000కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించింది. కాబట్టి వాటి ప్రభావం ఎంత మేరకు ఉంది, అట్ ది సేమ్ టైం సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంలో యువత ఏం మాట్లాడుకుంటున్నారు, టీచర్స్ యూనియన్స్ ఏం మాట్లాడుకుంటాయనేటువంటి అన్ని అంశాలను పీసీసీ దృష్టికి తీసుకువచ్చారు. ఆ తర్వాత పీసీసీ నేరుగా ప్రభుత్వ పెద్దల దగ్గరకు తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి కసరత్తు మాత్రం తుది దశకు చేరుకుందని చెప్పాలి. ఇప్పటికైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంపైన పార్టీ ఒక క్లారిటీగా చెబుతోంది. చాలామంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఆయా గ్రాడ్యుయేట్ స్థానంలో ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు ఏవైతే ఉన్నారో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి పేర్లు సిఫారసుకు సంబంధించినటువంటి అంశాన్ని అంతా కూడా వాళ్ళ భుజానపైనే ఇచ్చినాం. దాంట్లో భాగంగానే మంత్రి దామోదర రాజనరసింహ ఉమ్మడి మెదక్కి సంబంధించి ఆయన ఉన్నారు. అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పటికే కొన్ని పేర్లను సిఫారసు చేశారు. ఆ పేర్లను హైకమాండ్కి పంపించాము. త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తాం అఫీషియల్గా అని చెప్పి కొద్దిసేపటి క్రితం ఈ పీసీసీ చిట్ చాట్లో ఆయన చెప్పారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. వచ్చే నెల 3న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే నర్సిరెడ్డి ఉన్నారో కమ్యూనిస్టుకి సంబంధించినటువంటి బెల్ట్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం, కమ్యూనిస్టు ఎమ్మెల్సీగా ఆయన ఉన్నారు. టీచర్స్ యూనియన్స్ తరఫున ఆయనే ఉన్నారు. కాబట్టి సో ఆ అంశం పైన మద్దతు ఇవ్వాలా, లేదంటే పోటీలో ఉండాలా లేదా అనేటువంటి అంశం పైన ఇంకా క్లారిటీ రావాలి. ఆ తర్వాత ఇక్కడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్కి సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీస్ నర్వోత్తం రెడ్డి కూడా ఉన్నారు. సో ఈ 2 ప్లేసెస్కి సంబంధించి మాత్రం ఇప్పటికిప్పుడు క్లారిటీ మేము చెప్పలేము. 3న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామనేటువంటి అంశాన్ని కూడా చెప్పారు. సో ఒకటి మాత్రం క్లారిటీ అయిపోయింది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి మాత్రం గట్టి పోటీ ఉంది. ఇప్పటికే మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాబోతుంది. జీవన్ రెడ్డి ఆయన మళ్ళీ పోటీకి సుముఖత వ్యక్తం చేయడం లేదు అనేటువంటి విషయం పైన ఆశలు పెరిగినాయి. ఎవరి పేర్లను ఖరారు చేస్తారనేటువంటి ఒక చర్చ మాత్రం గాంధీ భవన్లో చుట్టూ అంతా కూడా చర్చ జరుగుతోంది. చాలా పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. విద్యాసంస్థల అధినేతలు కూడా ఈసారి గట్టి పోటీని టికెట్ కోసం హైకమాండ్ పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్ద ఇన్ని ఎన్రోల్మెంట్ చేసుకున్నాం, ఇంతమంది యువత మా వద్ద ఉన్నారు, విద్యాసంస్థలకు అధినేతగా మేమున్నాం, ఇంతమంది విద్యార్థులు మా దగ్గర స్టడీ చేస్తున్నారు అనేటువంటి అంశం పైన హైకమాండ్ దృష్టికి తీసుకొస్తున్నారు. పీసీసీ పెద్దల దృష్టికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ విద్యాసంస్థకు సంబంధించినటువంటి అంశంలో కొన్ని పేర్లను మాత్రం హైకమాండ్ పరిశీలన చేస్తోంది. ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత అయినటువంటి నరేందర్ రెడ్డి, అదేవిధంగా ఎమికోస్ ఐఏఎస్ విద్యాసంస్థలకు సంబంధించినటువంటి ముస్కు రమణారెడ్డి, ఈ 2 పేర్లను పరిశీలన చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆల్ఫోర్స్ విద్యాసంస్థకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పెద్దలను ఆయన కలిసి వచ్చారు. తమకే
ఎమ్మెల్సీ స్థానం టికెట్ ఇవ్వబోతుంది హైకమాండ్ అనేది ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ముస్కు రమణారెడ్డికి సంబంధించి కూడా అదే ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. యువ నేతగా యువ నాయకుడిగా నేను వస్తున్నాను, ఖచ్చితంగా చాలామంది యువత నా వైపు ఉంటున్నారు, నా ఐడియాలజీకి తగ్గట్టు వాళ్ళు నా వైపు ఉంటారనేటువంటి విషయాలను ఆ బయోడేటాను అన్నింటినీ కూడా మంత్రులకు అదేవిధంగా ఆయా శాసనసభ్యులకు ఆయన అందజేస్తున్నారు, పార్టీ పెద్దలకు ఆయన అందజేస్తున్నారు. ఆ తర్వాత మొన్నటి పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి అభ్యర్థిగా ఉన్నటువంటి వెలిచల రాజేందర్ సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఆయన పోటీలో ఉంటారు, ఆయనకి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ మొదట్లో జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం ఉపసంహరణ చేసుకున్నట్టు తెలుస్తోంది. వెలిచల రాజేందర్ ఆల్రెడీ ఎంపీ స్థానానికి ఆయన గెలిచి ఓటమి పాలయ్యారు కాబట్టి మళ్ళీ అవకాశం ఆయనకి ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తే బెటర్గా ఉంటుందనేటువంటి ఒక అంచనాకు మాత్రం పార్టీ వచ్చింది. సో వెలిచల రాజేందర్కి టికెట్ ఇవ్వరనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన సర్వేను కూడా చేసుకున్నారు, ఎట్లా తాజా పరిణామాలు ఉన్నాయి, ఎటువైపు యువత ఉందనేటువంటి 2 సార్లు సర్వే నిర్వహించుకున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. కాబట్టి సో ఎవరికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి టికెట్ను ఎవరికి పార్టీ ఇవ్వబోతోంది, సో సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఏ స్ట్రాటజీని పార్టీ ముందుకు పెట్టబోతోంది అనేటువంటి అంశం మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. సో 2 టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశం పైన మాత్రం 3వ తారీఖున సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో నిర్ణయించిన దాని ప్రకారం హైకమాండ్కి సిఫార్సు చేస్తాం. ఆ తర్వాత ఏఐసీసీ నుంచి పేర్లు ప్రకటించే ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి విషయాలను అయితే పీసీసీ చెప్తున్నారు.